ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము, నా నోట నుండి వెలువడే నా మాట ఖాళీగా నా వద్దకు తిరిగి రాదు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 11వ వచనము. లేఖనము తన మనుషులకు వెలుగును మరియు జీవాన్ని తీసుకువస్తాయని దేవుడు వాగ్దానం చేశాడు. యెషయా ప్రవక్త ద్వారా ఆయన వారిని వెదకమని మరియు ఆయనకు ప్రార్థన చేయమని వారిని పిలిచాడు. ఎందుకంటే ఆయన మాట్లాడేవాడు, క్షమించేవాడు మరియు కరుణించేవాడు. ఆయన తన వాక్యాన్ని పంపినప్పుడు అది తాను కోరుకునేది నెరవేరేలా చేస్తుంది. వర్షం మరియు మంచు, భూమి వలె నా నోటి నుండి వెలువడే నా మాట అలాగే ఉంటుంది. అది నాకు ఖాళీగా తిరిగి రాదు, కానీ నేను కోరుకున్నది నెరవేరుస్తుంది. లేఖనాలలో మనల్ని మనం లోతుగా నిమగ్నం చేసుకున్నప్పుడు డెనైబా మరియు ఆమె స్నేహితులు అనుభవించిన ఆత్మీయ పరివర్తనను మనం కూడా ఆనందించవచ్చు. దేవుని యొక్క వాక్యము సజీవమైనది మరియు క్రియాశీలమైనది, మరియు ఆయన కృప సత్యముతో మన లోతైన ప్రదేశాలలోనికి చొచ్చుకుపోతుంది. మన జీవితాలలో దేవుని మాటలు ఖాళీగా తిరిగి రావు. ప్రార్థన. ప్రేమగల దేవా, నీ లేఖనాల కోసం వందనములు. దాని ద్వారా నేను నీ కృపను పొందుకున్నాను. నీ వాక్యము నాలో జీవము మరియు సమాధానంను తీసుకొని వచ్చునుగాక. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.